వెల్కమ్ టు శ్రీ ఆచార్య ఇన్స్టిట్యూట్. టుడే టాపిక్ ఏంటంటే రైల్వేస్కి సంబంధించి ప్రజెంట్ మన నోటిఫికేషన్ ఏంటంటే ఆర్పిఎఫ్ నోటిఫికేషను, నెక్స్ట్ లోకో పైలట్స్, అప్కమింగ్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి రైల్వే గ్రూప్ డి ఇవి ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఈ యొక్క రైల్వేస్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రైల్వే జోన్స్. మనకు ఖచ్చితంగా రైల్వే జోన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇండియాలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నవి? ప్రజెంట్ ఇండియాలో మీకు రైల్వే జోన్స్ సంఖ్య ఎంత అంటే మీకు 18. మరి రైల్వే జోన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎగ్జామ్లు అడుగుతాడు. రీసెంట్గా మన గ్రూప్ 2లో ఎగ్జామ్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓకేనా, ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఎక్కడని అడిగాడు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఎక్కడో మీరు కామెంట్ చేయండి నాకు, ఓకేనా. మరి ప్రజెంట్ ఇండియాలో టోటల్గా ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయని చెప్తున్నామంటే 18 రైల్వే జోన్స్. మరి 18 రైల్వే జోన్స్ అనేవి ఎక్కడో తెలియాలంటే ఫస్ట్ ఇండియన్ మ్యాప్ పాయింట్లోని ఏ సిటీస్ అనేవి ఎక్కడో మీరు ఐడెంటిఫై చేస్తే చాలు. మనకి నార్త్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీ ఏంటి? ఢిల్లీ. ఈస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీ ఏంటి? కోల్కతా. వెస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీ ఏంటి? ముంబై. సౌత్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీ ఏంటి? చెన్నై. ఇలా మనకి ఇంపార్టెంట్ సిటీస్ అనేవి, స్టేట్స్ అనేవి తెలిస్తే రైల్వే జోన్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ప్రజెంట్ మనకున్న రైల్వే జోన్స్ ఎన్ని చెప్తున్నామంటే 18. ఆ రైల్వే జోన్స్ ఎక్కడ ఉన్నవి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటో చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ ఈస్ట్ రైల్వే జోన్. ఈస్ట్ రైల్వే జోన్. ఈస్ట్ రైల్వే జోన్ అనేది హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మీకు కోల్కతా. నెక్స్ట్ నార్త్ రైల్వే జోన్ అనేది హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ఢిల్లీ. వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై. సౌత్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే చెన్నై. ఇవి డైరెక్షన్స్ 4: ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. నెక్స్ట్ సెంట్రల్ రైల్వే జోన్ ముంబైకి 2 రైల్వే జోన్లు, సెంట్రల్ రైల్వే జోన్, వెస్ట్ రైల్వే జోన్. ఇప్పుడు ఓవరాల్గా మీకు 5 వచ్చాయి. నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ ఎక్కడంటే అజీపూర్ బీహార్ స్టేట్లో ఉంటారు. నెక్స్ట్ నార్త్ సెంట్రల్ రైల్వే జోను అలహాబాద్. వెస్ట్ సెంట్రల్ రైల్వే జోను భోపాల్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే జోను సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్. అలహాబాద్ అయితే యూపీ స్టేట్. అజీపూర్ అయితే బీహార్. భోపాల్ మధ్యప్రదేశ్. సికింద్రాబాద్ తెలంగాణ. ఓకేనా. చూడండి సెంట్రల్స్ ఓకేనా, మొత్తం 9 అయ్యాయి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ గోరఖ్పూర్ యూపీ ఉత్తరప్రదేశ్. నార్త్ వెస్ట్ రైల్వే జోన్ జైపూర్ రాజస్థాన్. నెక్స్ట్ సౌత్ వెస్ట్ రైల్వే జోన్ హుబ్లీ కర్ణాటక. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ కోల్కతా. టోటల్గా 13. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోను బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ స్టేట్. ఓవరాల్గా 14 వచ్చాయి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ రైల్వే జోన్. ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే గోహతి అస్సాం. ఇప్పుడు ఓవరాల్గా మీకు 15. నెక్స్ట్ మెట్రో రైల్వే జోన్ కోల్కతాకి 3 రైల్వే జోన్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్ రైల్వే జోను, సౌత్ ఈస్ట్ రైల్వే జోను, మెట్రో రైల్వే జోన్. ఎక్కువ రైల్వే జోన్స్ ఉన్నది కోల్కతా సిటీనే, 3 రైల్వే జోన్స్. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భువనేశ్వర్. నెక్స్ట్ సౌత్ కోస్ట్ రైల్వే జోను విశాఖపట్నం. ఓకేనా.
ఇలా ప్రజెంట్ ఇండియాలో టోటల్గా మీకు ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నామంటే 18. ఆ 18 రైల్వే జోన్స్ అనేవి ఒక మ్యాప్ పాయింట్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటాయి. రెగ్యులర్గా మనకి ఎగ్జామ్ పాయింట్ లో ఈ ఆర్ఆర్బి కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో ఒక పాయింట్ ఇక్కడ నుంచి అడుగుతున్నాడు ఎగ్జామ్లో, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇండియాలో ఫస్ట్ ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏంటి అంటాడు. ఇండియాలో ఫస్ట్ ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏంటంటే మీకు సౌత్ రైల్వే జోన్. సౌత్ రైల్వే జోన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1951 ఏప్రిల్లో. అదే లేటెస్ట్గా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏంటంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నము 2019 ఫిబ్రవరిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా రీసెంట్గా ఏర్పాటు చేసింది అయితే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నము. ఇండియాలో ఫస్ట్ రైల్వే జోన్ ఏంటంటే మీకు ఈ యొక్క సౌత్ రైల్వే జోను గుర్తుపెట్టుకోండి, చెన్నై. ఇది ఓవరాల్గా రైల్వే జోన్కి సంబంధించి ఇంపార్టెన్స్. ఈ యొక్క ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చేయండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. నాకు ఇండియాలో ఎక్కువ రైల్వే జోన్స్ కలిగిన సిటీ ఏంటి కింద కామెంట్ చేయండి.